హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఓకే, ఈ ఒమిక్రాన్ గురించి ఏంటంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మెడికల్ అసోసియేషను అంటే మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లాగా సౌత్ ఆఫ్రికా మెడికల్ అసోసియేషన్, అక్కడ కూడా డాక్టర్ల సంఘం. దాంట్లో ఒక డాక్టరు మైల్డ్గా ఉంటున్నాయి కేసులు అని చెప్పి ఆమె దగ్గరికి వచ్చిన కేసుల గురించి చెప్పింది. దాని మీద ఏంటంటే ఇప్పుడు మొత్తం ఒమిక్రాన్ మైల్డ్గానే ఉంటుంది అనే టైప్లో స్ప్రెడ్ చేస్తున్నారు. అది మిస్ఇంటర్ప్రిటేషన్. సెకండ్ది ఏంటంటే మీకు ఒక ఎయిడ్స్ పేషెంట్ నుంచి వచ్చిందని చెప్పి తెగ టీవీల్లో డిబేట్లో మాట్లాడుతున్నారు. అది కూడా మిస్ఇంటర్ప్రిటేషను. ఆఫ్రికాలో వచ్చింది అనేది మిస్ఇంటర్ప్రిటేషను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్లో కమ్యూనిటీ స్ప్రెడ్ అయి ఉంది. కమ్యూనిటీ స్ప్రెడ్ అంటే మీకు కాంటాక్ట్ దొరకదు అనమాట. కాంటాక్ట్తో సంబంధం లేకుండానే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు కాంటాక్ట్లో వస్తే దాన్ని అది కాంటాక్ట్ ట్రేసింగ్లో వస్తే కమ్యూనిటీ స్ప్రెడ్ అవునట్టు కింద ట్రీట్ చేస్తారు. అట్లా కాకుండా సొసైటీలోకి వచ్చేసింది. వచ్చే కేసుల్లో వితౌట్ ట్రావెల్ హిస్టరీ లేకుండానే కేసులు వస్తుంటే దాన్ని కమ్యూనిటీ స్ప్రెడ్ అంటారు. ఆ టైప్లో జర్మనీలో నోట్ అవుతున్నాయి. స్కాట్లాండ్ అంటే యూకేలో ఒక భాగం, యూకేలో నోట్ అయ్యాయి. నెదర్లాండ్స్లో నోట్ అయ్యాయి. బెల్జియంలో నోట్ అయ్యాయి. రెండోది ఇజ్రాయెల్స్ కేసు అయితే చాలా స్పెసిఫిక్. ఇజ్రాయెల్ ఏంటంటే ఇద్దరు పేషెంట్లు వచ్చారు. ఒకళ్ళకి ట్రావెల్ హిస్టరీ ఉంది, ఇంకొకళ్ళకి లేదు. వాళ్ళు 3 డోస్ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. బూస్టర్ డోస్తో సహా 3 డోస్ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా వచ్చింది. అందులో ఒక డాక్టర్ యూకే నుంచి సెమినార్ అటెండ్ అయ్యి రిటర్న్ వచ్చాడు. అతను యూకేలో ఫ్లైట్ ఎక్కే ముందు నెగిటివే, ఇజ్రాయెల్ వచ్చిన తర్వాత నెగిటివే, ఇప్పుడు పాజిటివ్. ఇక్కడ ఏంటంటే ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమన్నా డిలే అవుతుందా అనేది కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది. హాంకాంగ్ కేసు కూడా అంతే. 4 సార్లు పీసీఆర్ నెగిటివ్ వచ్చి 3 సార్లు పీసీఆర్ నెగిటివ్ వచ్చి 4వ సారి ఏమో ఐడెంటిఫై అయింది హాంకాంగ్ కేసులో. అతను కూడా ఐ థింక్ బోట్స్వానా ట్రావెల్ హిస్టరీ ఉంది. ఇట్లా ఏంటంటే అతనికి 11th డే ఏమో పాజిటివ్ వచ్చింది. ఇదేంటంటే కొంచెం ఇంక్యుబేషన్ పీరియడ్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. రెండోది సింటమ్స్ మైల్డ్గా ఉన్నాయని సంకలు గుద్దుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఇదివరకు D614G అని మన ఫస్ట్ వేవ్లో ఏదైతే అటాక్ ఇచ్చిందో దాన్ని D614G అంటారు. D614G ఏంటంటే వైరలెన్స్ తక్కువ, ట్రాన్స్మిటబిలిటీ ఎక్కువ. కానీ D614G ప్రపంచం అంతా గమ్మేసి నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అయ్యి యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ డెత్స్ వచ్చాయి. ట్రాన్స్మిటబిలిటీ ఎప్పుడైతే పెరుగుతుందో నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ వస్తే హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒకేసారి షాక్ లోడ్ పడుతుంది. దానివల్ల ఎక్కువ ఒకేసారి పడినప్పుడు ఆక్సిజన్ పెడితే బతికే అవకాశాలు ఉండి కూడా ఆక్సిజన్ అవైలబిలిటీ లేకో లేకపోతే ట్రీట్మెంట్ అవైలబుల్ లేకో డెత్స్ ఎక్కువ అవుతాయి. బతికే అవకాశం ఉండి కూడా చనిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే వైరలెన్స్తో సంబంధం లేకుండా ఈ ట్రాన్స్మిటబిలిటీ అడ్వాంటేజ్ ఉన్నా కూడా మనకి ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆ గౌటెంగ్ నుంచి సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రావిన్స్ గౌటెంగ్ నుంచి వచ్చే ప్రిలిమినరీ డేటా ప్రకారం ఏంటంటే కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అంటే ట్రాన్స్మిటబిలిటీ అడ్వాంటేజ్ అయితే ఉంది అనేది WHO కూడా చెప్తుంది. అది ఇండికేషన్ ఏంటంటే కేసులు ఒకేసారి అలా పెరిగితే హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది ఒకేసారి ఆ షాక్ లోడ్ తట్టుకోవడానికి సరిపోకపోవడం వల్ల కూడా mortality పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాన్స్మిటబిలిటీ పెరగటం అనేది కూడా డేంజరస్సే. ఇనిషియల్గా కాకపోతే మైల్డ్ కేసులే వస్తున్నాయా అంటే ఒకటి ఓకే, మైల్డ్ కేసులు వచ్చి తగ్గిపోయినా కూడా ఆ లీనేజ్లో మళ్ళీ కొత్త వేరియంట్లు వైరలెన్స్ని పెంచుకోవడానికి అవకాశం వస్తుంది. ఎప్పుడైతే ట్రాన్స్మిషన్ పెరుగుతుందో మీకు కొత్త వేరియంట్లు రావడానికి అవకాశం కూడా పెరుగుతుంది.
ఎప్పుడైతే హోస్ట్ నుంచి కొత్త హోస్ట్లోకి మారుతూ నెంబర్ ఆఫ్ హోస్ట్ మారుతుందో నెంబర్ ఆఫ్ వేరియంట్స్ రావడానికి అవకాశాలు కూడా పెరుగుతాయి. మనకి D614G అనుభవం అదే చెప్తుంది. D614G పెద్దగా ఏం చేయకపోయినా, ఏదైతే వుహాన్ వైరస్ వైల్డ్ టైప్ ఉందో దానికంటే D614G మైల్డ్, సింటమ్స్ మైల్డ్, అన్ని మైల్డ్. కానీ అది చేసిన డ్యామేజ్ ఏంటి అంటే ఒకేసారి షాక్ లోడ్ ఇచ్చి మార్టాలిటీ పెంచింది. కొత్త మ్యూటేషన్లు రావడానికి ఆ D614G లీనేజ్లోనే ఆల్ఫా అయినా డెల్టా అయినా ఇవన్నీ కంటిన్యూ అయ్యాయి. అట్లాగే ఇప్పుడు వచ్చిన ఒమిక్రాన్లో నుంచి రేపు ఒమేగా రావడానికి అవకాశాలు పెరుగుతాయి, ఎందుకంటే ట్రాన్స్మిటబిలిటీ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి. రెండోది, ఎప్పుడైతే స్పైక్ ప్రోటీన్లో 32 మ్యూటేషన్లు వచ్చాయో, ఆర్బిడిలో ఆర్బిఎంలో మెయిన్గా మ్యూటేషన్స్ వచ్చాయో, AC2 రిసెప్టర్తో అటాచ్మెంట్ పెరుగుతుంది అనేది పాత వేరియంట్లో ఉన్న ఈ మ్యూటేషన్లను అబ్జర్వ్ చేసినప్పుడు తెలుస్తుంది. అట్లాగే ఇమ్యూనో ఎస్కేప్ నేచర్ 484 కానీ, 501 కానీ, 417 కానీ, 477 కానీ, అట్లాగే మన కర్నూలు వేరియంట్ అయిన N440K ఈ మ్యూటేషన్ కూడా ఒమిక్రాన్లో ఉంది. 440K వల్ల కానీ, వీటన్నిటి వల్ల యాంటీబాడీ ఎస్కేప్ నేచర్ పెరుగుతుంది. అట్లాగే ఫ్యూరిన్ క్లీవేజ్ సైట్స్లో ఏవైతే మ్యూటేషన్స్ వచ్చాయి 3 చోట్ల వచ్చాయి, దానివల్ల క్లీవేజ్ స్పీడ్గా అవుతుంది. దానివల్ల తొందరగా AC2 రిసెప్టర్ అతుక్కోవడానికి క్లీవేజ్ కూడా హెల్ప్ అవుతుంది. ఫ్యూరిన్ కంట్రోల్ చేసుకోవడానికి యాజ్ యూజువల్గా మన వరాక్సిలిమిండికం పనిచేస్తుంది. TMPRSS2 ఇన్హిబిటర్లు అయిన బ్రామెక్సైన్ పనిచేస్తుంది. AC2 రిసెప్టర్తో అటాచ్మెంట్ పెరుగుతుంది, ఎందుకంటే సేమ్ డెల్టాలో ఉన్న మ్యూటేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి. ఇది ఎంట్రీ మెకానిజం వరకు. ఇన్ ఎడిషన్ టు దిస్, ఎండోజోమల్ రూట్లో కూడా ఫ్యూసోజెనిసిటీ అంటారు, ఫ్యూజన్, సెల్ ఫ్యూజన్ కూడా. ఎందుకంటే 681R ఉంది, 681H ఉంది. 681H ఉన్నప్పుడు ఏంటంటే ఫ్యూజన్ పెరుగుతుంది, డెల్టా మ్యూటేషన్ అది ఫ్యూజన్ ఫ్యూసోజెనిసిటీ అంటారు. దానివల్ల కూడా రిప్లికేషన్ పెరుగుతుంది. చూద్దాం. ఇంకా ఇవన్నీ ఏంటంటే పాత ఇదివరకు ఉన్న డేటాతో పోల్చుకున్నప్పుడు వచ్చే ఇంప్లికేషన్స్. ఇన్ ఎడిషన్ టు దిస్, ఎడిషనల్ మ్యూటేషన్స్ కొత్తవి కూడా ఉన్నాయి. ప్లస్ ఇవన్నీ కలిసినప్పుడు యాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే డెల్టా ప్లస్ ఎప్పుడైతే 417లు 477లు వచ్చాయో డెల్టా ప్లస్లో భయపడ్డాం, కానీ డెల్టా ప్లస్కి ట్రాన్స్మిటబిలిటీ అడ్వాంటేజ్ పడిపోయింది. డెల్టా పెరిగినట్టు డెల్టా ప్లస్ పెరగలేదు. అట్లాగే ఇవన్నీ మిక్స్ అయినప్పుడు ఏమైనా వర్లెన్స్ తగ్గుతుందా అనేది కూడా చూద్దాం. కాకపోతే యాజ్ యూజువల్గా మీకు ఈ 3CL ప్రో ఇన్హిబిటర్లు వచ్చేసరికి, సరే మోల్నుపిరావిర్ అంటే 30% ఎఫికసీ, దాన్ని పక్క పెట్టేసేయండి. RDRP ఇన్హిబిటర్లు, రెమ్డెసివిర్లు, వాటి వర్కింగ్లన్నీ కూడా ఇదివరకే, ఎందుకంటే టైమ్లీ చేయలేం కాబట్టి. అట్లీస్ట్ ఏంటంటే హాస్పిటలైజ్ అయిన తర్వాత చేసే ఇన్హిబిటర్లు ఆల్రెడీ వైరల్ లోడ్ పెరిగిపోతుంది కాబట్టి తర్వాత చేసుకొని ఉపయోగం లేదు. లైక్ రెమ్డెసివిర్, ఐవీలు ఇచ్చేవేవి కూడా ఉపయోగం లేదు అనేది తేలిపోయింది. కాకపోతే ఇప్పుడు వారల్గా వచ్చిన వారల్ పిల్స్ ఏవైతే వచ్చాయో అవి కూడా ఇన్హిబిటర్లే. కాకపోతే వారల్ పిల్స్ మోల్నుపిరావిర్ మీద ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు, కానీ మోల్నుపిరావిర్ 30% ఎఫికసీకి వస్తుంది, సరిపోలేదు డాకింగ్ స్కోరు. ఇప్పుడు ప్యాక్స్లోవిడ్ మీద ఆశలు ఎక్కువ పెంచుకుంటున్నారు. ప్యాక్స్లోవిడ్ ఏంటంటే ఫైజర్ వాళ్ళ ప్యాక్స్లోవిడ్ మీకు సేమ్ 3CL ప్రో ఇన్హిబిటర్, సిస్టైన్ లైక్ ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ అంటారు. ఎక్కడైతే సిస్టైన్ ఉంటుందో పోయి అక్కడ లాక్ అవుతుంది. కానీ ఈ ఒమిక్రాన్లో స్పెసిఫిక్గా ఏంటంటే ఈ పాత వైల్డ్ టైప్లో వాళ్ళు చెక్ చేసినప్పుడు P13L అనే మ్యూటేషన్ ఏదైతే పొజిషన్ ఉందో P13L దగ్గర 13th పొజిషన్లో లాక్ అయ్యేది ప్యాక్స్లోవిడ్. కానీ ఇప్పుడు ఆ P13Lలో P నుంచి Lగా మారింది 13th పొజిషన్లో, P13L అంటాం. అక్కడ మ్యూటేషన్ వచ్చింది కాబట్టి ప్యాక్స్లోవిడ్ ఎఫికసీ ఏమైనా తగ్గుతుందా అనే డౌటు ఆల్రెడీ రైజ్ అయింది.
కాకపోతే దీనికి ఎన్ఎస్టెల్ సిస్టమ్ అయితే బాగా పనిచేస్తుంది. ఎందుకంటే 145 పొజిషన్ మ్యూటేషన్స్ లేవు. 145లో ఎన్ఎస్టెల్ సిస్టమ్ బాగా లాక్ అవుతుంది. ఎస్టెల్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. అట్లాగే మన కొర్స్టైన్ బాగా పనిచేస్తుంది. వరాక్సిలియం ఇండికమ్ ఇంకా అవసరం, ఎందుకంటే ఫ్యూరిన్ క్లీవేజ్ సైట్లు పెరిగాయి కాబట్టి వరాక్సిలియం ఇండికమ్ పనిచేస్తుంది. ఆర్డిఆర్పి ఫెనుగ్రీకిన్ పనిచేస్తుంది, ఫెనుగ్రీక్ ఎక్స్ట్రాక్ట్స్ పనిచేస్తాయి. అట్లాగే పిఎల్ ప్రో ఇన్హిబిటర్లైన మన ఫ్లాక్స్ సీడ్స్లో హెర్బాసెటిన్ పనిచేస్తుంది, ఫ్లాక్స్ సీడ్స్ పనిచేస్తాయి. నైగెల్లా సాటివా పనిచేస్తుంది యాంటీవైరల్ క్లియరెన్స్కి. మన కలంజీ సీడ్స్ పనిచేస్తాయి. అట్లాగే మన దానిమ్మ తొక్కల్లో ఉన్నటువంటి పొంకాలిన్లు, ఎలాజిక్ యాసిడ్లు ఇవి కూడా పనిచేస్తాయి, డౌట్ ఏం పెట్టాల్సిన పని లేదు. అట్లాగే వరాక్సిలియం ఇండికంలో ఉన్న బైకాలిన్ 3CL ప్రో ఇన్హిబిటర్, ఇక్కడ బైకాలిన్ కానీ క్వర్స్టైన్ కానీ పొంకాలిన్ కానీ ఎలాజిక్ యాసిడ్ కానీ ఇవన్నీ కూడా ప్యాక్స్లో విడికి ఏ కంటే కూడా స్ట్రాంగ్ 3CL ప్రో ఇన్హిబిటర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఒమిక్రాన్ యొక్క ఇప్పుడు వచ్చిన లిటరేచరు, మామూలు మీడియా రెగ్యులర్ మీడియాలో వచ్చే లిటరేచర్లో కూడా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే స్పైక్లో మ్యూటేషన్లు ఎక్కువగా వస్తున్నాయి. స్పైక్లో మ్యూటేషన్లు వచ్చినప్పుడల్లా వ్యాక్సిన్ కంపెనీలు మాది పనిచేస్తుందా పనిచేయదా అనే డౌట్లోకి వెళ్తున్నాయి. కానీ థెరపాటిక్స్ అంటే ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో డ్రగ్స్ వరకు మెకానిజం ఇదే ఉంటుంది కాబట్టి ఇదివరకు ఉన్న ఎఫికసీలు ఈ వ్యాక్సిన్ల ఎఫికసీ లాగా డ్రగ్ ఎఫికసీలు పడిపోవు. అది గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. డ్రగ్స్ ఎప్పుడైతే మెకానిజంలోకి వెళ్ళి దాన్ని అడ్డుకుంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే వైరస్. దాన్ని మనం ఆబ్లిగేట్ చేస్తున్నాం కాబట్టి డ్రగ్స్ మార్చుకోవాల్సిన అవసరం అంత త్వరగా రాదు. కానీ వ్యాక్సిన్ స్పైక్ ప్రోటీన్ని టార్గెట్ చేసుకొని తయారయ్యే వ్యాక్సిన్లు స్పైక్ ప్రోటీన్ మారినప్పుడల్లా ఎఫికసీలు మారిపోతూ ఉంటాయి, న్యూట్రలైజింగ్ యాంటీబాడీ టైట్రీలు పడిపోతూ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. నేను బేసిక్గా ఇక్కడ ఏంటంటే మన వ్యాక్సిన్ల మీద నేను కొంచెం పాజిటివ్గా లేకపోవడానికి కారణం ఇదే. ఆర్ఎన్ఏ ఫాస్ట్ మ్యూటేటింగ్ వైరస్ల మీద మ్యూటేషన్లు వచ్చినప్పుడల్లా ఎఫికసీలు చెక్ చేసుకోవటం, ఆ తర్వాత పనిచేస్తుందా లేదా అన్న సస్పెన్షన్లో ఉండటం, ఇది డిసీజ్ని కంట్రోల్ చేయటానికి ఈ త్రిశంకు స్వర్గం వల్ల ఉపయోగాలు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఒమిక్రాను అసలు అది కనిపెట్టే లోపే 23 కంట్రీల్లో ఆల్రెడీ శాంపిల్స్ వచ్చాయి. అది కనిపెట్టే లోపే నెదర్లాండ్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఉంది, స్కాట్లాండ్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఉంది, జర్మనీలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఉంది, ఇంకెన్ని చోట్ల ఉండదో తెలియదు. నైజీరియాలో కూడా ఉంది, సౌత్ ఆఫ్రికాలో ఉంది, బోట్స్వానాలో ఉంది. ఇన్ని చోట్ల కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లెవెల్కి వెళ్ళిపోయింది. అది కనిపెట్టేలకే మీకు 4 రోజులు పట్టేస్తాయి. ఎలర్ట్ ఇచ్చి మళ్ళీ దాని మీద వ్యాక్సిన్ కంపెనీలు ఏం చెప్తున్నాయి, మాది చెక్ చేయడానికి పని చేస్తుందా లేదా చెక్ చేయడానికి 2 వీక్స్ టైం పడుతుంది. 2 వీక్స్ తర్వాత పని చేయకపోతే 100 డేస్లో మళ్ళీ కొత్త బూస్టర్ డోసులు ట్వీక్ చేస్తానికి ఎంఆర్ఏ స్పీడ్గా చేయొచ్చు కాబట్టి ట్వీకింగ్, ఎంఆర్ఎన్ఏలో 100 డేస్లో మేము ట్వీక్ చేస్తామని చెప్పి అనౌన్స్మెంట్లు ఇస్తున్నారు. అంటే దిస్ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది? 4 to 5 months, 4 months పడుతుంది. సరే, వాళ్ళు ట్వీక్ చేసిన తర్వాత మళ్ళీ అప్రూవల్స్కి 6 months పడుతుంది. పోనీ కొత్తగా వచ్చిన వేరియంట్ వీళ్ళు పాపం మనం కొత్తగా ఒక శాంపిల్ ఇచ్చాము కొత్త మ్యూటేషన్లతో, దీని మీద మరి వీళ్ళు కనిపెట్టి దీనికి మళ్ళీ ట్వీక్ చేయాలి, ఇవన్నీ ప్రాసెస్ ఉంది కాబట్టి ఇవాళ కనపడి అలా హాలిడే టూర్కి వెళ్ళి మళ్ళీ ఒక 6 months ఆగిన తర్వాత అప్పుడు మొత్తం అంతా గ్లోబల్ స్ప్రెడ్ ఇద్దాము, అప్పుడు యుద్ధం బాగుంటుంది అని చెప్పి ఏమైనా అనౌన్స్మెంట్ ఇచ్చి వస్తుందా? అది మొదలెడితే
కనపడకుండానే కొట్టుకుంటూ వెళ్ళిపోద్ది చాప కింద నీరులాగా. మరి వీళ్ళు ట్వీక్ చేసేలోపు ఆ వేరియంట్ డెల్టా లాగా ప్రపంచం అంతా కమ్మేసింది, అందరికి వచ్చింది, వెళ్ళిపోయింది. ఎందుకంటే మన సెకండ్ వేవ్ ఎక్స్పీరియన్స్ డెల్టా కనిపెట్టేలోపు అందరిని కమ్మేసింది. మేమేమనుకున్నాం, డెల్టా కొత్తగా మహారాష్ట్రలో కనిపెట్టారు, ఇప్పుడిప్పుడే వస్తుంది కాబట్టి దీంట్లో ఈ మ్యుటేషన్స్ ఉన్నాయి, చాలా లీతలుగా ఉంటుంది, జాగ్రత్త పడండి అని చెప్పాం. అది నెక్స్ట్ జూన్ జూలైలో వస్తుందేమో అన్న టైప్లో చెప్పాం. కానీ విషయం ఏంటంటే ఏప్రిల్ మేలో వచ్చిందంతా డెల్టానే. ఢిల్లీ లాంటి చోట 90% జీరో ప్రివలెన్స్ అంటే 90% పీపుల్ని అటాక్ చేసుకుని వెళ్ళిపోయింది. మేమేమనుకున్నాం, ఈ పాత కర్నూలు వేరియంటో లేకపోతే పాత యూకే వేరియంటో కొట్టుకుంటూ వెళ్ళిపోయిందేమో, డెల్టా వస్తుంది, ఇప్పుడు కంటే ఇంకా లేతలుగా ఉంటుంది, ఇంకా ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్, జాగ్రత్త పడండి అని హై అలర్ట్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ విషయం ఏంటి, దానికి పేరు పెట్టేలోపే డెల్టా మొత్తాన్ని ఇండియాలో సెకండ్ వేవ్లో తుడిచిపెట్టుకెళ్ళిపోయింది. ఆక్సిజన్ ప్రాబ్లం అయింది, చాలా ఇబ్బంది పడ్డాం సెకండ్ వేవ్లో. మరి ఈ టైపులో ఆ వేరియంటు మొదలయ్యి క్లీన్ స్వీప్ చేసే వరకు కూడా మనం పేర్లు పెట్టుకుంటానో లేకపోతే అలర్ట్లు ఇచ్చుకుంటానో చేసుకుంటా పోతే మరి దానికి మనం వ్యాక్సిన్ని ట్వీకింగ్ ఎప్పుడు చేస్తాం, ఎప్పుడు దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం, ఎప్పుడు దాన్ని జనాలందరికీ డోసులు ఇస్తాం, ఎప్పుడు అది పనిచేస్తుంది? రెమ్డెసివిర్ విషయంలో అదే జరిగింది. రెమ్డెసివిర్ క్రిటికల్ పేషెంట్స్కి ఇచ్చారు, కానీ అప్పటికే వైరల్ లోడ్ పెరిగిపోయింది, ఉపయోగం లేదు. ఇప్పుడు మరి వ్యాక్సిన్ పరిస్థితి కూడా అదే కదా. మీరు ఎప్పుడో వుహాన్ వైరస్ వైల్డ్ టైప్కి ట్వీక్ చేసిన ఖచ్చితంగా చేసుకోకపోతే అది అయిపోద్ది, ఇది అయిపోద్ది, జనాలను బెదిరించి అది చేసి ఇది చేస్తే అది చేసుకునే లోపు అది దీని మీద పనిచేద్దో లేదో. ఎందుకంటే మీరు డేటా చూడండి. ఇప్పుడు నేనేదో వ్యాక్సిన్కి అగెనిస్ట్ లేకపోతే ఇవన్నీ కాదు చెప్పేది, ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో చూడండి. డబ్బులు మనం ఖర్చు పెడుతున్నాం, ట్యాక్స్ మనీ ఖర్చు పెడుతున్నాం, కానీ జరిగేది ఏంటి? రెండోది, ఫాల్స్ ఎష్యూరెన్స్ ఇచ్చినందువల్ల ఏమవుతుంది, అందరు మాస్కులు కూడా బీగేసుకొని బయట తిరుగుతున్నారు. ఏం ఉపయోగం దీనివల్ల? ఇవన్నీ కానీ మాట్లాడామనుకోండి, మళ్ళీ ఈడ వ్యాక్సిన్కి అగైనెస్ట్ ఈ టైప్లో మళ్ళీ మన మీద దాడి మొదలెడతారు. ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వకముందు కారు స్లోగా వెళ్ళటం, బ్రేకులు చెక్ చేసుకోవడం, స్పీడ్ మెయింటైన్ చేసుకోవడం అన్నీ చేసుకుంటే ఉపయోగం. గుద్దేసిన తర్వాత ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్లో కూర్చోబెట్టి యాక్సిడెంట్ అయి తలకాయ పగిలిన హాస్పిటల్లో చేర్పియాలా, లేకపోతే ఆర్టీఓ ఆఫీస్లో కూర్చోబెట్టి మళ్ళీ అడిగి డ్రైవింగ్ కౌన్సిలింగ్ ఇప్పించాలా? ఆ టైప్లో చేసే ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు అదే స్పైక్ మ్యుటేషన్లు పెరుగుతున్నాయి. రెండోది, సెలెక్టివ్ ప్రెజర్ పెరుగుతుంది. ఎప్పుడైతే మీకు దాని మీద ప్రెజర్ పెరుగుతుందో, ఎక్కడ దాన్ని మొహం మీద కొడితే మొహానికి గార్డు పెట్టుకుంటుంది, మూతి మీద కొడితే మూతికి గార్డు పెట్టుకుంటుంది. మనం ఎట్టా పెట్టుకుంటామో అది కూడా గార్డులు పెట్టుకోవటం నేర్చుకుంటుంది. కాబట్టి దాన్ని చూసి మనం మారాలి. అట్లీస్ట్ ఓకే, ఫైజర్ ప్యాక్స్లోవిడ్ దాకా వచ్చారు ఇన్హిబిటర్లు. ఇప్పుడు మీ అనౌన్స్మెంట్లు అన్నీ చూడండి, మోల్నుపిరావిర్లో ప్యాక్స్లోవిడ్ మీద అవి అయితే మార్చాల్సిన అవసరం లేదు అనేది వస్తుంది. అంటే ఏంటి, మీకు ఇన్హిబిటర్లు మార్చుకోవాల్సిన అవసరం అంత త్వరగా రాదు. ప్యాక్స్లోవిడ్ 3CL ప్రో ఇన్హిబిటారు, ప్రోటీయేజ్ ఇన్హిబిటార్లు అంత తొందరగా మార్చుకోవాల్సిన అవసరం రాదు. కానీ స్పైక్ మ్యుటేషన్లు వచ్చాయి అంటే వ్యాక్సిన్లు మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది, ట్వీక్ చేయాల్సిన అవసరం వస్తుంది. కానీ ఈ ట్వీక్ చేసే టైంలోనే ఆ వేరియంట్ వచ్చి వెళ్ళిపోద్ది. మళ్ళీ రేపు కొత్త మ్యుటేషన్కి ఇది పనిచేద్దా లేదా, మళ్ళీ ఇదే యాజ్ ఇట్ ఈజ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఓకే, ఇదేం రాకెట్ సైన్స్ కాదు, ఎక్కువ చర్చ జరుగుతుంది కాబట్టి పీపుల్కి కూడా నాలెడ్జ్ వస్తుంది. అర్థం చేసుకోండి. ఇప్పుడున్న అనౌన్స్మెంట్స్ని ఎవరైతే డిఫరెంట్ పీపుల్ వచ్చి మాట్లాడుతున్నారో ఆ అనౌన్స్మెంట్స్ మొత్తాన్ని మీరు
ఏదో ఇప్పుడు కానీ మనకు సినిమాల్లో చూపిస్తారు మర్డర్ జరిగినప్పుడు, లేకపోతే ఏదో మొత్తం విట్నెస్లు అన్నీ ఒక బోర్డు మీద అన్ని పేపర్లు గుచ్చి గుచ్చి పెట్టుకొని కొత్త లాజిక్ ఒకటి తయారు చేసుకున్నట్టు. ఆ టైపులో ఇవన్నీ కానీ మీరు మ్యాచ్ చేసుకున్నారనుకోండి సీన్ ఏంటనేది అర్థమైపోద్ది మీకు. ఒక్కటే ఇక్కడ ఏంటంటే నేను ఇప్పటివరకు వ్యాక్సినేటెడ్ కాదు, ధైర్యంగా చెప్తాను. కానీ ఇంతవరకు నాకు యాంటీబాడీ పాజిటివ్ రాలేదు, ధైర్యంగా చెప్తా. అట్లా అని చెప్పి మీరు వ్యాక్సిన్ చేసుకోండి చేసుకోవద్దని నేను చెప్పను. అట్లా అని చెప్పి నా గాలి మాటలని మీరు వ్యాక్సిన్ చేయించుకోకుండా ఉన్నారనుకోండి, అది కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ ఏంటంటే ఎయిదర్ ఒకటి నేను చెప్పేది పూర్తిగా వినేటట్లయితే నేను చెప్పే ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వాలి మీరు. ఏంటి ఇప్పుడు మిగతా ప్రపంచమంతా బి సెల్ ఎమ్మటి యాంటీబాడీ ఎమ్మట పడుతుంది, నేను మాత్రం టీ సెల్ ఎమ్మట పడుతున్నా, లేకపోతే ఈ ప్రోటీయేజ్లు ఎమ్మట పడుతున్నా. వాళ్ళు యాంటీబాడీ ఇండ్యూస్ చేసుకుంటే ప్రొటెక్షన్ వాళ్ళు చెప్తున్నారు, నేను ప్రోటీయేజ్ ఇనిబిటార్లని ఇండ్యూస్ చేసుకుంటే ప్రొటెక్షన్ అని నేను చెప్తున్నా. అంతేగాని యాంటీబాడీలు పెంచుకోవద్దు అని చెప్పి నేను చెప్పట్లా. ఒకవేళ మీరు యాంటీబాడీలు పెంచుకోకుండా ఉంటే కంపల్సరీ ప్రోటీయేజ్ ఇనిబిటార్లు ఇండ్యూస్ చేసుకోవాలి, ఇదన్నా వాడాలి. అది వాడొద్దు లేకపోతే అది వాడండి అంటున్నప్పుడు, లేకపోతే అది వాడట్లేదు అన్నప్పుడు మరి ఆల్టర్నేటివ్ ప్రొటెక్షన్ ఏంటి? ఆల్టర్నేటివ్ ప్రొటెక్షన్ పెంచుకోవాలి కదా. ఆ ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇనిబిటార్లు వాడితే వస్తుంది. మీరు ఇనిబిటార్లు వాడతారా, యాంటీబాడీలు ఎమ్మట పరిగెడతారా, అది మీ డిసిషన్. ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది, ఎవరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. కాకపోతే ఈ బి సెల్ ఎమ్మట పడదామా, లేకపోతే టీ సెల్, లేకపోతే ఇనిబిటార్లు ఎమ్మటి ప్రోటీయేజ్ ఇనిబిటార్లు ఎమ్మట పడదామా, ఇది ఎవరికాళ్ళు పర్సనల్ లెవెల్లో ఆలోచించుకోండి. రెండోది, మనం చెప్పే ప్లాంట్ బేస్డ్ ఇన్హిబిటార్లు ప్యాక్స్లోవిడ్లా కాకుండా ప్లాంట్ బేస్డ్ సేమ్, రెండిటి వర్కింగ్ సేమ్, కానీ ఇవి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ కాబట్టి ముందు, రెండోది లో కాస్ట్ కాబట్టి ముందుగానే అనుమానం వస్తే వాడేయచ్చు. ప్యాక్స్లోవిడ్ అనుకోండి ఆల్మోస్ట్ ఇప్పుడు అది ₹1,00,000 దాకా ఉంటుంది కోర్సు అంటున్నారు, ఇంకా మార్కెట్లోకి రాలేదు కానీ ప్రైస్, ఎందుకంటే మోల్నుపిరావిర్ $700 అన్నారు. దానికంటే ఎఫికసీ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువే డబ్బులు తీసుకుందామని చూస్తారు వాళ్ళు. ₹1,00,000 దాకా ఉండొచ్చు కోర్సు, 5 రోజుల కోర్సు ఏముంటుంది, 5 రోజుల కోర్సు ₹1,00,000 దాకా ఉంటుంది. ₹1,00,000 కోర్సు ఒక్కొక్కళ్ళకి ఇంట్లో 4-5 ఉంటే ₹4-5 లక్షలు పెట్టి అనుమానంతో వాడలేరు. టైంకి పోలేదనుకోండి, వైరల్ లోడ్ పెరిగిపోయిన తర్వాత ₹1,00,000 పెట్టి వాడినా ఉపయోగం లేదు. ఇనిబిటార్లు ఎప్పుడు కూడా వైరల్ లోడ్ పెరగకముందు, రిప్లికేషన్ ఇనిబిటార్లు ఇవి వైరల్ లోడ్ పెరగకముందే వాడాలి. అనుమానంతో అంత ఖర్చు పెట్టి వాడలేక తర్వాత వాడినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఏంటంటే ప్లాంట్ బేస్డ్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, వేసుకున్నా ఇబ్బంది లేదు. వైరస్ లోపల ఉన్నా లేకపోయినా ఈ వేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఇది ఈ వేసుకోవడం వల్ల నష్టం అయితే ఉండదు. ఎందుకంటే మనం రెగ్యులర్గా వాడే కొరస్టైన్ అంటే ఆనియన్లో వస్తుంది, అట్లాగే ఫెనుగ్రీక్ మెంతులు కానీ, అట్లాగే పోమోగ్రానైట్ పీల్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా ముందుగా వాడినా ఇబ్బంది లేదు. ఒకవేళ ఈ మధ్యలో కానీ మనకు వైరస్ అటాక్ అయినా, లేకపోతే మనకు డౌట్ ఉన్నప్పుడు వాడినా అది పెరగకుండా అంతటితో కంట్రోల్ అయిపోతుంది. రెండోది కాస్ట్ తక్కువ ఉంటాయి ప్లాంట్ బేస్డ్ కాబట్టి. రెండోది మనం ఓపెన్ సోర్స్ చెప్తున్నాం కాబట్టి వీటి మీదే పేటెంట్లు క్లెయిమ్ పెట్టి మళ్ళీ పేటెంటెడ్ కింద, ఇప్పుడు అదే కదా జరిగేది. ఇప్పుడు ప్యాక్స్లోవిడ్ మొత్తం ప్రొడక్షన్ కాస్ట్ ₹100 కూడా ఉండదు, కానీ పేటెంట్ ₹99,900 అవుతుంది. 20 ఏళ్ళ వాళ్ళకి పేటెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని వేరే వాడు తయారు చేయడానికి కూడా ఉండదు. కానీ మనం చెప్పే ఏంటి, మన చుట్టుపక్కల ఉన్నాయి, ఎవరైనా వాడుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్స్ మార్కెట్లో కూడా దొరుకుతాయి.
ఎవరైనా వాడుకోవచ్చు. ఓపెన్ సోర్స్లో చెప్తున్నాం కాబట్టి పేటెంట్ ఛార్జీలు లేవు కాబట్టి కాస్ట్ తక్కువగా ఉంటుంది. పొటెంట్గా, ఎందుకంటే దానికంటే కూడా ఇవి పొటెంట్ మాలిక్యూల్స్ అని చెప్పి డాకింగ్ స్కోర్లు చెప్తున్నాయి కాబట్టి దానికంటే పొటెంట్గా పనిచేస్తాయి. కాబట్టి ఒకటి వేరియంట్లు వచ్చినప్పుడల్లా కూడా మన ఫాలోవర్స్ భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏదైనా వేరియంట్ ఈ ప్రోటీయేజులు ఇవి కాకుండా వేరే వాడుకొని ఎంట్రీ మెకానిజం మార్చుకొని రిప్లికేషన్ మెకానిజం మార్చుకొని జరగదు. అంత తేలిగ్గా జరిగే పరిస్థితే లేదది. ఒకవేళ అటువంటిది ఏమన్నా పరిస్థితి వస్తే అప్పుడు మేమే ఇండికేట్ చేస్తాం, అప్పుడు మార్చుకుంటే సరిపోతుంది. ఇట్లా వేరియంట్ వచ్చినప్పుడల్లా ఈ మ్యూటేషన్ వల్ల ఎఫికసీ ఆడబడిపోద్దాం అని చెప్పి మళ్ళీ 2 వీకులు టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇన్హిబిటార్లకు ఉండదు. కాబట్టి ఎవరు కూడా ఏ వేరియంట్లు వచ్చినా, రేపు ఒమేగా వచ్చినా, ఒమిక్రాన్ కాదు ఒమేగా వచ్చినా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇన్హిబిటార్ల డిపెండెన్సీ ఉన్నోళ్ళు మటుకు వేరియంట్లకు భయపడాల్సిన అవసరం లేదు. రెండోది వచ్చిన, ఎందుకంటే మీరు ఒకవేళ కరెక్ట్ ఇవి రెగ్యులర్గా తీసుకోకుండా ఉండి వచ్చినప్పుడు వాడదాంలే అని చెప్పి అప్పుడు మొదలెడితే ఈ పాత వైరస్ని క్లియర్ చేయడానికి టైం పట్టుద్ది కాబట్టి ఆ సింటమ్స్ ఆ క్లియర్ అయ్యే వరకు ఉంటాయి. అటువంటప్పుడు ఇంకా అవసరమైతే టీ సెల్స్ ఇండ్యూస్ చేసుకోవడానికి మన ఎన్ఎస్టిల్ సిస్టైన్ కానీ మన గార్లిక్ ఇంటర్ఫెరాన్గా ఆల్ఫాలు పెంచుకోవడానికి, టైప్ 1 న్యూట్రోఫిల్స్ కంట్రోల్ చేసుకోవడానికి, వీటన్నిటికీ టీ సెల్స్తో ఆట ఆడుకోవడానికి గార్లిక్ థెరపీలు కానీ ఎన్ఎస్టిల్ సిస్టైన్లు కానీ మన కాల్సిన్ గౌట్నిల్ కానీ ఇవన్నీ అప్పుడు ఒకవేళ వస్తే అప్పుడు వాడుకుందాం. ఇన్హిబిటార్ల మీద ప్రొఫిలాక్టిక్గా అంటే ముందు జాగ్రత్తగా వాడేవాళ్ళ దగ్గరికి అయితే రాదు. మేము రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటాం కాబట్టి ఇంతవరకు అయితే మేము పాజిటివ్ రాలేదు. రెండోది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి నేను 2 years నుంచి దీన్ని జనాలకి కంటిన్యూస్గా చెప్తున్నా. 1 year నుంచి అగ్రెసివ్గా చెప్తున్నా. 1 year నుంచి బోల్డ్ మంది ఫాలోవర్స్ కంటిన్యూస్గా రెగ్యులర్గా వాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు కూడా ఇంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ మీవి వాడటం వల్ల మాకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేది ఎంతవరకు రాలేదు. కొర్స్టైన్ రెగ్యులర్ వాడేవాళ్ళు ఉన్నారు, హెబిస్కస్ రెగ్యులర్ వాడేవాళ్ళు ఉన్నారు, సాగేటీస్ రెగ్యులర్ వాడేవాళ్ళు ఉన్నారు. ఇంకా పోమోగ్రానేట్ కలోంజీ ఇవి అయితే మనము గార్లిక్ ఇవి అయితే ఓన్లీ అప్పుడే వాడమని చెప్తాం. ఇంత రెగ్యులర్గా ఇన్ని రోజుల నుంచి వాడుతూ ఉన్నా కానీ మాకు సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవి వచ్చాయి అని చెప్పిన వాళ్ళు లేరు. ఇంకా పాత బోల్డ్ డిసీజెస్ క్లియర్ అయ్యాయి అని నోటిఫై చేసి మాకు తగ్గింది, మిగతా వాళ్ళకి కూడా ఈ మాట చెప్పండి సార్, వాళ్ళు కూడా బయటపడతారేమో అని చెప్పిన వాళ్ళే తప్ప నెగిటివ్గా మాకు సీరియస్ కాంప్లికేషన్స్ ఇవి వాడటం వల్ల వచ్చాయి. మంత్స్ టుగెదర్ వాడారు వాళ్ళు, 6 months కంటిన్యూస్గా వాడిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇంకా పాత వేరే ఏమన్నా ఉంటే క్లియర్ అయ్యే తప్ప ఇబ్బంది వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఎప్పుడైతే మీకు వీటి మ్యుటేషన్లు పెరిగి అది ఇంకొంచెం స్పీడ్గా యాక్ట్ చేయటం మొదలవుతుందో అటువంటి అప్పుడు ఏంటంటే వాడటం కంటే కూడా ఎక్స్ట్రాక్ట్స్ వాడినప్పుడు స్పెసిఫిక్గా డోస్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎక్స్ట్రాక్ట్స్ వాడుకుంటే ఎటువంటి మ్యుటేషన్ అయినా ఎటువంటి వేరియంట్నైనా స్పీడ్గా ఎదుర్కోవచ్చు. దాని స్పీడ్ పెరిగినప్పుడు మనం డోస్ పెరగాలి. కాబట్టి ఈ కొంచెం ఎక్స్ట్రాక్ట్స్ వాడుకుంటే, ఎక్స్ట్రాక్ట్స్లో ఏంటంటే క్రూడ్లో చెత్త ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రాక్ట్స్లో స్పెసిఫిక్గా అవే ఉంటాయి కాబట్టి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఈ ఎక్స్ట్రాక్ట్స్ ఏంటంటే మార్కెట్లో హై ప్రైస్ ఉంటున్నాయి, ప్లస్ మనకి ఏ ఒరిజినల్ ఏవి కాదు అనే కన్ఫ్యూజన్లు కూడా కొంచెం కనపడుతున్నాయి. ఈ లాంగ్ టర్మ్లో వచ్చిన ఏంటంటే మనం స్పెసిఫిక్గా వాడుతున్న దగ్గర ఎక్కడ కూడా ఇబ్బంది అయితే రావట్లేదు.
కాబట్టి ఏంటంటే చాలామంది మీరేం తెప్పించుకుంటున్నారు, మాకు కూడా అవి మీరు ప్రొవైడ్ చేయొచ్చుగా, ఈ రిక్వెస్ట్లు వస్తున్నాయి. అవేలో ఆలోచిస్తున్నాం. ఓకే, మనమే ప్రొక్యూర్ చేయించి క్వాలిటీవి. రెండోది బల్క్లో తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రైస్లు కూడా తగ్గుతాయి. సింగిల్గా ఇండివిజువల్ తీసుకుంటే కంటే కూడా బల్క్లో తీసుకుంటే ప్రైస్లు కూడా తగ్గుతాయి. ఆ విధంగా ఆలోచించండి సార్ అన్న టైప్లో రిక్వెస్ట్లు వస్తున్నాయి. అవి కూడా ఆలోచిస్తున్నాం. కాకపోతే ఓన్లీ ఏంటంటే ఎప్పుడైతే మనం అది సర్వీస్ మోడ్లో చేసినా కూడా మళ్ళీ ఇది కమర్షియలైజ్ అన్న టైప్లో ఎక్కడ మాట్లాడతారు అని చెప్పి 1 year నుంచి కూడా మనం పట్టించుకోవట్లేదు. కాకపోతే వేరియంట్లు స్ట్రెంత్ అవుతున్నాయి కాబట్టి చెప్పింది క్వాలిటీ ఇది అందిస్తే ఎక్కువ మందికి హెల్ప్ అవుద్ది, ఈ మాట్లాడే కుక్కల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది ఎక్కువ మంది సజెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ వేలో కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మనం బల్క్లో ఎప్పుడైతే తీసుకుంటామో మనం ఖచ్చితంగా మనకు ఏవైతే మాలిక్యూల్స్ ఉన్నాయో అవి ఎంత ఉన్నాయి టెస్ట్ రిపోర్ట్స్తో సహా ప్రొవైడ్ చేయమని అడగవచ్చు. ఆ వేలో కూడా ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా ఓకే, మనని నమ్మి ఫాలో అయ్యే వాళ్ళకి ఇబ్బంది రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడంలో ఇంకా ఏం అవసరం అవుతాయో అవన్నీ ఎక్స్టెండ్ చేయడానికి కోవికేర్ తరపున విల్ గో ఆన్. ఓకే, కాకపోతే వేరియంట్ల గురించి మటుకు మన ఫాలోవర్స్ ఎవరు భయపడద్దు. కానీ భయపడద్దు అంటే ఎప్పుడు భయపడద్దు, అవి పాటించట్లేదు సరే, మనం చెప్పినవి పాటించాలి. సార్ ఇప్పుడు ఈయన ఈ యాంటీబాడీలు మ్యుటేషన్లు వచ్చినప్పుడు పనిచేయమంటున్నారు కాబట్టి అది చేయించుకోవద్దో లేకపోతే అవి వాడద్దో, అవి వాడకటం మానేయటం వల్ల వాటి వల్ల వచ్చే హామ్ తగ్గుతుంది. అంతేగాని మీకు ప్రొటెక్షన్ రాదు. మీకు ప్రొటెక్షన్ రావాలి అంటే మనం ఫాలో అయ్యేవాళ్ళు మనం చెప్పేవి కూడా వాడాలి. వాడినప్పుడే ప్రొటెక్షన్ ఉంటుంది. అట్లీస్ట్ ఏంటంటే కేసులు తగ్గిపోయినప్పుడు సరే లైట్ తీసుకున్న అది వేరు, కానీ వేవ్ వస్తుంది అన్నప్పుడు, వేవ్ డౌట్ ఉంది అన్నప్పుడు అట్లీస్ట్ బయట ఇంట్లో ఎక్కువగా బయట ఎవరైతే తిరుగుతారో ఆ బయట తిరిగే వాళ్ళు మటుకు కంపల్సరీ ప్రోటోకాలు యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే అది చాలా స్పీడ్గా వచ్చేస్తుంది, స్పీడ్గా గమ్మేస్తుంది. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతాం కంటే, ఎందుకంటే మనం ఓకే ఇప్పుడు ఒకేసారి మీరు ఇప్పుడు క్వర్స్టైనో లేకపోతే ఓరాక్సిలియం ఇండికము ఇవన్నీ చెప్పినవి అన్నీ ఒకే రోజు వాడేయాల్సింది కూడా కాదు. అట్లీస్ట్ 5 గేట్లు మనం 5 గేట్లు క్లోజ్ చేసి ఉంచమని చెప్తాం. 5 గేట్లు కాకపోతే అట్లీస్ట్ 1 గేట్ వేసి అన్నా ఉంచండి. 1 గేట్ అన్న లాక్ అండ్ కీలో సెల్ లాక్డౌన్లో మనం చెప్పిన 5 గేట్లు క్లోజ్ చేసుకుంటే ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. స్పెషల్ కమాండో ప్రొటెక్షన్, ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ టైప్లో. అట్లీస్ట్ ఏంటంటే ఈ లేజర్ టైం కేసులు తక్కువ ఉన్నాయి, స్ప్రెడ్ తక్కువ ఉంది అన్న టైంలో అట్లీస్ట్ 1 గేట్ అయినా, లైక్ క్వర్స్టైన్ అయినా రెగ్యులర్గా వాడండి, లేకపోతే 1 వీక్ క్వర్స్టైన్ వాడండి, ఒక 1 వీక్ ఒరాక్సిలియం ఇండికమ్ వాడండి. ఇట్లా మనం చెప్పిన 5 గేట్లు 5 వీకులు మారుస్తూ ఉండండి. మరీ రెగ్యులర్గా 5 వేసేసి మళ్ళీ ఏదైనా కానీ లాంగ్ టర్మ్ వాడితే అవి టాక్సికే అవుతాయి. కాబట్టి ఏంటంటే 1 వీక్ ఒక్కోసారి మారుస్తూ ఉండండి. అట్లీస్ట్ 1 గేట్ అయినా రెగ్యులర్గా క్లోజ్లో ఉంచండి. అప్పుడేంటంటే ఒకవేళ ఇన్ఫెక్ట్ అయినా రిప్లికేషన్ పెరగదు, స్పీడ్గా రిప్లికేట్ అవ్వదు. ఎప్పుడైతే వైరల్ లోడ్ పెరగదో దానివల్ల ఎక్కువ మనం ఇబ్బంది పడం. రెండోది పక్కన వాళ్ళకి ఎప్పుడైతే మీకు వైరల్ లోడ్ ఎక్కువ లేదో పక్కన వాళ్ళకి అంటించడం కూడా తగ్గుతుంది. మీకు ఇక్కడ వ్యాక్సిన్ ఏంటి, వ్యాక్సిన్ ట్రాన్స్మిటబిలిటీ ఆపట్ల, ఎందుకంటే అది రిప్లికేషన్ ఆపట్ల. అసలు ఆ చెప్పే మెకానిజం ఏంటో కూడా నాకైతే ఇంతవరకు వ్యాక్సిన్ కంపెనీలు చెప్తున్న మెకానిజం, నేను చదువుకున్న వ్యాక్సిన్ల గురించి ఉన్న మెకానిజంకి ఈ రెండింటికి పోలికే లేదు. మళ్ళీ ఇది కూడా దాని మీద పూర్తి కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ అవ్వచ్చు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఎందుకు, నేను జస్ట్ ఈ 2 డేస్లో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్కి సంబంధించి ఐ థింక్ మడోనాను ఫైజర్ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో చూడండి,
జస్ట్ ఈ 2 డేస్ పోస్టుల్లోనే ఉంటుంది ఆ వీడియో. ఆ వీడియోలో ఏం చెప్తాడు, స్పైక్ ఏదైతే వీళ్ళు స్పైక్ ప్రోటీన్ని టార్గెట్ చేసి తయారు చేసిన వ్యాక్సిన్ కాబట్టి స్పైక్ మీద యాంటీబాడీ వెళ్ళి లాక్ అవుతుంది. యాంటీబాడీ వెళ్ళి లాక్ అయ్యి ACE2 రిసెప్టర్కి స్పైక్కి మధ్యలో అడ్డం ఉంటుంది, యాంటీబాడీ అడ్డం ఉంటుంది. అడ్డం ఉండి మనలో ఎంట్రీ అవ్వకుండా చూస్తుంది అనేది ఆ మెకానిజం వీడియోలో చూపించింది. అసలు మరి ఎంట్రీ అవ్వనప్పుడు, సెల్లోకి ఎంట్రీయే అవటాన్ని వ్యాక్సిన్ ఆపినప్పుడు మరి అది రిప్లికేషన్ అవ్వదు కదా. మరి రిప్లికేషన్ అవ్వనప్పుడు వైరల్ లోడ్ పెరగదు కదా. కానీ స్టడీస్ ఏం చెప్తున్నాయి, వ్యాక్సినేటెడ్ అన్వాక్సినేటెడ్ ఇద్దరిలో వైరల్ లోడ్ సేమ్, ట్రాన్స్మిషను అంటిస్తారు. ఎందుకు ఇప్పుడు ఓమిక్రాన్ చూపిస్తుంది కదా, ఏరోప్లేన్లో విమానాలు ఎక్కిన వాళ్ళంతా వ్యాక్సిన్ పాస్పోర్ట్ ఉన్నోళ్ళే. మరి ఎలా తీసుకెళ్లారు? ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ క్యాండిడేట్ అయితే బూస్టర్ డోస్ కూడా, థర్డ్ షాట్ కూడా అయింది. అంటే ట్రాన్స్మిషన్ మాది ఆపదు, ఇన్ఫెక్ట్ అవ్వకుండా వ్యాక్సిన్లు ఆపమని వాళ్ళే చెప్తున్నారు. ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఆపదని చెప్తున్నారు. రిప్లికేషన్ ఆపదు, వైరల్ లోడ్లు పెరుగుతాయి, ఓన్లీ హాస్పిటలైజేషన్, డెత్ ఉండదు అంటున్నారు. హాస్పిటలైజేషను డెత్ను ఆపేది టీసెల్ ఇమ్యూనిటీ. టీసెల్ ఇమ్యూనిటీని ఇండ్యూస్ చేయటమా లేకపోతే లోయర్ చేయటమా చేసేవి థెరపాటిక్స్, డ్రగ్స్ ఆ పని చేస్తాయి. ఇప్పుడు IL-6 లేచిపోయింది, డెక్సామెథాసోన్ మెథైల్ప్రెడిజోన్ కొడితే డౌన్ అవుతుంది. అట్లాగే TNF ఆల్ఫా లేచిపోయాయి, ఇన్ఫ్లెక్సిమ్యాబ్ కొడితే డౌన్ అవుతాయి. IL-6లు విపరీతంగా ప్రొడక్షన్ వచ్చేస్తాయి, తోసిలిజుమాబ్ కొట్టామనుకోండి 0 అయిపోతాయి, రిసెప్టరే బ్లాక్ అయిపోతుంది. ఈ టీ సెల్ ఇండ్యూస్ చేసేయో తగ్గించేయో థెరపాటిక్స్, డ్రగ్స్ అంటారు. వ్యాక్సిన్లు అనలేదు ఎంతవరకు, వికీపీడియాలో కానీ లేకపోతే ఎక్కడైనా కూడా అనలేదు. వ్యాక్సిన్ అంటే మొన్నటిదాకా ఈవెన్ వికీపీడియాలో చూసుకున్నా ఉండేది ఏంటి, వ్యాక్సిన్ అంటే వ్యాక్సిన్ వల్ల మామూలుగా అయితే యాంటీబాడీ ఒక కొత్త ప్యాథోజన్ లేకపోతే కొత్త ఫారెన్ బాడీ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు అది కొత్తది కాబట్టి దాని మీద అటాక్ చేయడానికి, మన ఇమ్యూనో డిఫెన్స్ చేయడానికి, లేకపోతే యాంటీబాడీ ఏంటంటే యాంటీబాడీలు డిఫరెంట్ టైప్ ఉంటాయి, అవి వెళ్ళి దాన్ని యాంటీజెన్లకి లాక్ అవుతాయి. ఆ లాక్ అయ్యి ఏ టైప్ ఆఫ్ లాక్ అయితే, ఇప్పుడు మన తాళంకి అందరి దగ్గర తాళాలు ఉంటాయి, ఒక ఇంటికి ఒక తాళం మాత్రమే పెట్టి తీస్తే ఆ తాళం ఓపెన్ అవుతుంది. ఆ టైప్లో ఏ తాళం పెడితే అది లాక్ అవుతుంది, ఏ తాళం పెడితే అది ఓపెన్ అవుతుందో అనే తాళం కనిపెడటానికి మన బాడీలో ఉన్న బీ సెల్స్కి ఆ టైప్ ఆఫ్ తాళం తయారు చేయడానికి 10 to 15 days టైం పడుతుంది. ఈ లోపే డిసీజ్ పెరిగిపోతుంది కాబట్టి యాంటీబాడీ వచ్చేలోపు డిసీజు రిప్లికేషన్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కరెక్ట్ లాక్ అయ్యే యాంటీబాడీ వచ్చిందో ఆ రోజు నుంచి డిసీజు క్లియర్ అవటం మొదలవుతుంది. ఈ టైం పడుతుంది కాబట్టి ఈ 10 daysలో పేషెంట్ బాగా క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఏ టైప్ ఆఫ్ యాంటీబాడీ అయితే లాక్ అవుతుందో దాన్ని మన బాడీకి ముందుగానే ఒక ఇనాక్టివేటెడ్ వర్షన్లోనో లేకపోతే mRNA స్పైక్ ప్రోటీన్ రూపంలోనో ఇనాక్టివేటర్ రూపంలో మనం ముందుగానే ఆ ప్యాథోజిన్ దొంగ ఫోటోని ఒకసారి మన పోలీసు యాంటీబాడీకి చూపించడమే వ్యాక్సినేషన్ అనేది ఇదివరకటి పాత సైన్స్ చెప్తుంది. దొంగ ఫోటోని చూపించి వీడు కానీ కనపడితే మీ లగేజ్ జాగ్రత్త పరచుకోండి అనేది ఇదివరకటి ఉన్న డెఫినేషన్. కానీ ఇప్పుడు ఆ డెఫినేషన్లు, సైన్స్, రూల్స్ మొత్తం మార్చేశారు. ఇప్పుడేంటి, ఇదిగో నిన్నేమో మడోన్న వాళ్ళు ఓమిక్రాన్ని
మా పోలీసులు పసిగట్టలేరేమో అని వాళ్ళ సీఈఓ చెప్తాడు. ఏమన్నా ఫైజర్ వాళ్ళు వచ్చి మా పోలీసులు పసిగట్టలేరు కానీ మా ఎన్ఐఏ డిపార్ట్మెంట్ మటుకు, ఎన్ఐఏ అంటే టీ సెల్స్ మటుకు పసిగడతాయి, దానివల్ల సివియారిటీ తక్కువ. అసలు వ్యాక్సిన్లు వాళ్ళు టీ సెల్స్ జోలికి ఎందుకు వెళ్తున్నారు? వీళ్ళు వ్యాక్సిన్ అంటే మన పాత తెలిసిన కథ అంతా యాంటీబాడీ. అసలు వ్యాక్సిన్ మార్కెట్లోకి రానప్పుడు వ్యాక్సిన్ల గురించి వీళ్ళు చెప్పిన డిఫరెంట్ ప్రెస్ స్టేట్మెంట్లు కానీ డిఫరెంట్ అనౌన్స్మెంట్లు కానీ చూడండి. యాంటీబాడీ గురించి మాత్రమే మాట్లాడతారు. టీ సెల్ అనేది మాట అనేది ఉండదు. ఎప్పుడైతే వీళ్ళ ఎఫికసీలు రాలేదో అప్పటి నుంచి ఈ సొల్లు మొదలైంది, ఈ టీ సెల్ సొల్లు మొదలైంది. టీ సెల్ ఇండ్యూస్ చేయాలన్నా, డౌన్లు చేసుకోవాలి లేకపోతే పెంచుకోవాలి అన్నా అదంతా కూడా డ్రగ్స్తో టార్గెట్ చేసుకునే పని, మన ఓన్ ఇమ్యూనిటీ చేసే పని, అయితే డ్రగ్స్తో టార్గెట్ చేసుకునే పని. దానికి ఈ వ్యాక్సిన్లో చూపించే ప్యాథోజన్కి సంబంధాలు ఉండవు. రెండోది, మీరు చూపించే, సరే మీ టీ సెల్ భాషలోనే మాట్లాడుకుందాము అంటే, మీరు టీ సెల్ మీరేంటి ఇనాక్టివేటెడ్ వైరస్ని చూపించినప్పుడు, లేకపోతే సేమ్ జిరాక్స్ కాపీ కోవిడ్ వైరస్కి స్పైక్ ప్రోటీనో లేకపోతే ఇంకోటో చూపించినప్పుడు దానికి టీ సెల్స్ వైల్డ్ టైప్ వైరస్కి ఎలా రెస్పాండ్ అవుతాయో మన బాడీలో ఉన్న టీ సెల్స్ మీరు చూపించే జిరాక్స్ కాపీకి కూడా అదే టైప్లో రెస్పాండ్ అవుతాయి. అంటే వాట్ ఇట్ మీన్స్, ఇట్ హార్మ్స్. మనకి మోస్ట్ ఆఫ్ ది కోవిడ్ డెత్స్ దేనివల్ల అవుతాయి? సైటోకైన్ స్ట్రామ్ వల్ల అవుతాయి. ఇంటర్ఫెరాన్ గామాలు పెరిగిపోతాయి, CD8లు పెరిగిపోతాయి, టీ సెల్ ఓవర్ రెస్పాన్స్, స్పెసిఫిక్గా IL-6లు ఓవర్ రెస్పాన్స్. మరి ఇవి చైనాలో వుహాన్లో పుట్టిన వైరస్కి అయినా అదే స్పీడ్లో వస్తాయి. దానికి జిరాక్స్ కాపీలు తయారు చేసి ఇనాక్టివేటెడ్ రిప్లికేట్ అవని వ్యాక్సిన్కైనా సేమ్ రెస్పాన్స్ ఉంటుంది. సేమ్ వుహాన్ దాని మీదకి CD8లో, ఇంటర్ఫెరాన్ గామాలో లేకపోతే IL-6లో దాని ఎమ్మటి ఎలా పడ్డాయో mRNA వ్యాక్సిన్ చేసే జిరాక్స్ కాపీ, వుహాన్ జిరాక్స్ కాపీ వైల్డ్ టైపు స్పైక్కైనా అలాగే ఉంటుంది రెస్పాన్సు. ఇనాక్టివేటెడ్ వర్షను రిప్లికేట్ కానీ ఇనాక్టివేటెడ్ వైల్డ్ టైప్ వైరస్కైనా, అంటే మన కోవాక్సిన్ లాంటి లేకపోతే సినోఫార్మ్, ఈ వ్యాక్సిన్లకైనా టీ సెల్ రెస్పాన్స్ రెండిటికి సేమే ఉంటుంది. ఎందుకంటే మనం చూపిస్తుంది దాని జిరాక్స్ కాపీనే కదా, దానికి ఎలా రెస్పాండ్ అవుతుంది, దీనికి ఎలా రెస్పాండ్ అయింది. కానీ మనకు పేషెంట్స్ చనిపోయేది దేనివల్ల? ఆ టీ సెల్ ఓవర్ రెస్పాన్స్ వల్లే కదా. మరి అటువంటప్పుడు ఈ టీ సెల్స్కి వీటికి వచ్చే టీ సెల్ రెస్పాన్సు మరి వైరల్ క్లియరెన్స్కి ఎలా సపోర్ట్ అవుతుంది? ఈ లాజిక్లన్నీ అడగకూడదు. ఎప్పుడైతే యాంటీబాడీలు మీరు పనిచేయలేదో, ఏ యాంటీబాడీలు లాక్ అవుతాయో వాటిని ఎతుక్కుంటా చూడాలి. అంతే తప్ప గేమ్ రూల్స్ మార్చేసుకొని మళ్ళీ థెరపాటిక్స్తో ఇండ్యూస్ చేయాల్సినటువంటో లేకపోతే డౌన్ చేయాల్సినటువంటి డ్రగ్స్ చేసే పని కూడా మా వ్యాక్సిన్లు చేస్తాయని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే విపరీతమైన, ఎప్పుడైతే ఒకటే ఇది ఎట్లా ఉందంటే గెలీలియో భూమి గుండ్రంగా ఉంది అన్నాడంట. మిగతా వాళ్ళు ఏంటి, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ బల్లపరుపుగానే ఉంది. వాళ్ళంతా బల్లపరుపుగా ఉంది కాబట్టి అన్నారు, కాబట్టి ఎక్కువ మంది అన్నారు కాబట్టి, అప్పుడు దాకున్న మేధావులు వాళ్ళే కాబట్టి వాళ్ళు చెప్పింది మనం కరెక్ట్ అని నమ్మాల్సిందే. గుండంగా ఉందంటే ఒప్పుకోం. ఇట్లా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది ఎవరి పర్సనల్ వాళ్ళ ఇష్టం.
కాకపోతే ఈ స్టేట్మెంట్లు ఎందుకు మారుతున్నాయి, ఈ గేమ్ రూల్స్ ఎందుకు మారుతున్నాయి? ఎందుకంటే రేపు ప్రాణం ఇది. వాళ్ళు గేమ్ రూల్స్ మార్చుకుంటే వాళ్ళ షేర్లు మారుతాయి, వాళ్ళ షేర్ వాల్యూలు మారుతాయి. కానీ పర్సనల్గా మటుకు వాళ్ళు ట్రీట్మెంట్కి వచ్చే పరిస్థితికి వస్తే వాళ్ళు అప్పుడు ఈ రూల్స్ పాటించరు, వాళ్ళ ట్రీట్మెంట్లు వాళ్ళు పాటిస్తారు. కానీ వాళ్ళ షేర్ వాల్యూల కోసం మన లైఫ్లు రిస్క్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే లైఫ్ పోతుంది కాబట్టి వేరే డిసీజులు అనుకోండి, ఓకే ఇది 2 నెలలు వాడాం పని చేయలేదు, నెక్స్ట్ ఇంకో ట్రై చేద్దాం. కానీ ఇందులో ఆ పరిస్థితి లేదు కాబట్టి ఆలోచించి ఏది ఫాలో అవ్వాలన్నది డిసైడ్ అవ్వండి. కానీ ఫాలో అయ్యేటప్పుడు 100% అన్నీ ఫాలో అవ్వండి. చెప్పినవి అన్నీ, ఇవి వాడద్దు అన్నప్పుడు వాడద్దు, ఇవి వాడండి అన్నప్పుడు అవి వాడాల్సిందే. వాడొద్దని ఆపేసి వాడాల్సినవి వాడకపోయినా ఆ ప్రోటోకాల్ పనిచేయదు కదా, అది కూడా మైండ్లో పెట్టుకోండి. కనీసం ఒక గేటు క్లోజ్లో ఉంచుకోండి. కేసులు పెరుగుతున్నాయి అనుకున్నప్పుడు ప్రొటెక్షన్ పెంచుకుంటూ ఉండండి. నెంబర్ ఆఫ్ గేట్స్ క్లోజ్లో పెట్టుకోవటం పెంచుకుంటూ ఉండండి. ఇంకా పరిస్థితి మరి మన చుట్టుపక్కల కూడా వచ్చేసింది అన్నప్పుడు సెల్ లాక్డౌన్తో పాటు డోర్ లాక్డౌన్ కూడా పర్సనల్గానే చేసుకోవడానికి ప్రిపేర్డ్గా ఉండండి. లాక్డౌన్లు వేరియంట్లు ఎప్పుడు వస్తాయో లాక్డౌన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి ఫైనాన్షియల్గా కూడా మినిమం సేవింగ్స్తో ఎప్పుడు కూడా ఒక 2 నెలలు బయటకు వెళ్ళకపోయినా, ఒక నెల 2 నెలలు బయటకు వెళ్ళకపోయినా కూడా ఫుడ్కి మందులకి ఇటువంటి వాటికి ఇబ్బంది లేకుండా మినిమం సేవింగ్స్ అనేవి కూడా దగ్గర ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. డబ్బులు సేవ్ చేసుకోండి, డ్రగ్స్ సేవ్ చేసుకోండి. వేరియంట్లకు మటుకు న్యూస్లు చూసి ఎక్కువ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మన ఇన్హిబిటర్లు అన్ని వేరియంట్లకి పనిచేస్తాయి. ఏదో ఊరక స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు, సింపుల్ ప్యాక్స్లోవిడ్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం ఏవైతే చెప్పే ప్రోటీయేజ్ ఇన్హిబిటర్లు ఉన్నాయో ఫైజర్ ప్యాక్స్లోవిడ్ కూడా మనం ఇదివరకు చెప్పే మెకానిజంని ఫాలో అవుతుంది. కాబట్టి మొన్నటిదాకా అర్థం కాలేదు కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ మన వాటికి ఈక్వలెంట్ కానీ ఇంకో డ్రగ్ మార్కెట్లో ₹1,00,000 తిరుగుతుంది కాబట్టి రెండిటి మెకానిజం సేమ్. 3CL Pro ఇన్హిబిటార్ ప్యాక్స్లోవిడ్, ఫైజర్ వాళ్ళ వారల్ పిల్లు కోర్సు ₹1,00,000. సేమ్ అదే టైప్లో 3CL Pro ఇన్హిబిటార్ మన వరాక్సిలిండికంలో ఉన్న బైకాలిన్ కానీ పొంకాలిన్ కానీ ఎలాజిక్ యాసిడ్ కానీ ఫెనుగ్రీకిన్ ఆర్డిఆర్పి ఇన్హిబిటార్, ఇవన్నీ కూడా ఇన్హిబిటార్లు. ఇప్పుడు కూడా వీళ్ళు మెల్లమెల్లగా మోల్నుపిరావిర్ అయితే ఆర్డిఆర్పి ఇన్హిబిటార్, రెమ్డెసివిర్ లాంటిది. కాకపోతే అది అవి ఇచ్చేవాళ్ళు, ఇది నోట్లో వేసుకునే గోళీ లాంటిది మోల్నుపిరావిర్. కానీ ఎఫికసీ 30% పడిపోయింది, ఎందుకంటే రైట్ టైం యూజ్ చేయటం కుదరదు కాబట్టి. ఓకే, ప్రస్తుతానికి ఇవి అప్డేట్స్. ఇంకా రెగ్యులర్ ఏమన్నా ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం. కాదు ఇప్పుడున్న వేరే ఇష్యూస్ వల్ల ఇదివరకు కోవికేర్ మటుకు అంతా సర్వీస్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే వచ్చే వాలంటీర్స్ కానీ ఏదైనా కూడా ఇంత లాంగ్ టర్ము అంటే ఫ్రీ సర్వీస్కి ఎవరు ముందుకు రారు. ఏదో ఒక వరదలు వచ్చాయి వెళ్ళి ఒక వారం రోజులు సర్వీస్ చేసామంటే వస్తారు, కానీ సంవత్సరాలు మనకి సర్వీస్ చేయడానికి మీ పనులు ఆపుకొని రండి అంటే నాకులాగా అందరు రారు. కాబట్టి ఇదివరకు ఇట్లాగా చేయలేకపోవచ్చు. కానీ వేవ్ వచ్చినప్పుడు ఎంతమంది ముందుకు వస్తే అంతమందితో చేయగలిసిన అంతవరకు మటుకు చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.